హాయ్ స్టూడెంట్స్. సో ఎన్టీఏ ద్వారా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే జేఈ కోసం అప్లై చేస్తున్న పిల్లలు ఉన్నారో మీరు తప్పనిసరిగా మన ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఏమేమి అప్డేట్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ని అప్డేట్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ద 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్, అదే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. నెక్స్ట్ మీరు ఉండే అడ్రస్ కావచ్చు, అది కూడా ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోండి, కరెక్ట్ అడ్రస్. నెక్స్ట్ మీ ఫోటో, పాత ఫోటో కనుక ఉండుంటే కొత్త ఫోటోని మీరు అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ నేమ్ కూడా ఏమైనా రాంగ్ ఉంటే అది కూడా మీరు ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. అంటే ప్రాపర్లీ అప్డేట్ అయి ఉన్న ఆధార్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా లింక్ అయి ఉందా లేదా అనేది కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్ ఫామ్లో అడిగే ఛాన్స్ ఉంది. మేబీ దాని డీటెయిల్స్ కావచ్చు, డైరెక్ట్గా అప్లోడ్ కావచ్చు, అడిగే ఛాన్స్ ఉంది. సో తప్పనిసరిగా కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోండి. సో అది కూడా అప్డేట్ రావడం జరిగిన తర్వాత డిసేబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా. ఆల్ ది వెరీ బెస్ట్.